కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మరియు ప్రకాశంకి పెద్దపీట వేశారని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కొనసాగిస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయ కేంద్రం అందిస్తామన్నారు. ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారంటే అర్బన్ రూరల్ రోడ్స్, వాటర్, హౌసింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ, అట్లాగే ఎకనామిక్ గ్రోత్ కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. తొలి ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అన్ని విషయాల్లోనూ ఇంతగా సపోర్ట్ అందించిన పీఎం నరేంద్ర మోడీ గారికి, ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇంత కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఇవాళ నేను కలెక్టర్ గారితో కలిసి సాగర్ వాటర్ రిలీజ్ అవ్వటం వెళ్ళి విజిట్ చేశాం ఎన్ఏపీ చెరువులను. ఇక్కడ మన దర్శి ప్రాంత ప్రజల వాటర్ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ దృష్టి క్లియర్ గా తీసుకెళ్లాం. ఫిల్టర్ బెడ్స్ అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న 7 ఫిల్టర్ బెడ్స్ లో 1 మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది. అవన్నీ ఆఫీసర్స్ కి వారు సూచించారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేలాగా. అలాగే మున్సిపల్ బిల్డింగ్ సైట్ కూడా వెళ్ళి విజిట్ చేశాము. ఇంకా దొనకొండకి ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు గతంలో అడుగులు పడ్డాయి 2014లో. ఈ 2019 నుంచి 2024లో ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైతే మన దర్శి ప్రాంతం, దర్శి నియోజకవర్గంలో ఎంతో మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, అట్లాగే వలసలు కూడా తగ్గుతాయి.